సూచనాత్మకంగా ఉంటే ఇంకా జనరంజకంగా ప్రజారంజకంగా ఉంటుంది. ఇప్పుడు సత్యానందరావు గారు. మరి ఈనాడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రజల ఆశలు నెరవేర్చడమే 6 కోట్ల ఆంధ్రుల ప్రతి పౌరుని యొక్క ఆకాంక్షకు ప్రతిరూపంగా రూపొందించారు మన విత్త మంత్రి వైయప్పల కేశవ్ గారు అధ్యక్ష. వారికి కూడా అభినందనలు అధ్యక్ష. మరి చాలా మంది బడ్జెట్ని బాహుబలి బడ్జెట్ అంటున్నారు అధ్యక్ష. నిజమే, అది బాహుబలి బడ్జెటే. మరి ఈనాడు రాష్ట్ర పునర్నిర్మాణం నుంచి పురోభివృద్ధి దిశగా నడిపించే బడ్జెట్గా దీన్ని పేర్కొనాలి అధ్యక్ష. గత సంవత్సరం రాష్ట్ర పునర్నిర్మాణానికి బీజం పడితే నేడు అది పురోభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది అధ్యక్ష. మరి ఈ రాష్ట్రాన్ని మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లోకాన్ని నడిపించారని మనం అనుకుంటూ ఉంటాం అధ్యక్ష. ఈనాడు మన దేశ లోకాన్ని ఆయన నడిపిస్తే ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మోడీ గారి యొక్క అండదండలతో ఈనాడు ఈ రాష్ట్రం పురోగమన దిశగా ముందుకెళ్తుందనేది నేడు గత 20 నెలల పాలనలో చూస్తూ ఉంటే అందరూ అంటున్న మాట అధ్యక్ష. మరి 2014 రాష్ట్ర విభజన నష్టాలు అంతా ఇంత కదా అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వం ఆనాడు ఒక అరాచక అటవిక పాలన మనకు ఆర్థిక విధ్వంసం మిగిల్చింది. దాన్ని పటిష్టపరిచే దిశలో ఈనాడు 3,32,205 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెడుతూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం చేసే ప్రయత్నంలో అన్ని రంగాలకి న్యాయం చేసేలా ఈ బడ్జెట్ను రూపొందించారు అధ్యక్ష. మరి ఆనాడు ఒక్క ఛాన్స్ ప్లీజ్తో వచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత చిన్న భిన్నమై మరి అసలు విభజన నష్టాల కంటే కూడా 5 ఏళ్ల పాలనే ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్ని కుదేలు చేస్తూ వ్యవస్థను సర్వనాశనం చేస్తూ ఈ విధంగా ఆర్థిక పరిస్థితి ఉంటుందని ఎవరు కూడా ఆనాడు ప్రజలు ఊహించలేదు అధ్యక్ష. అటువంటి వ్యవస్థని గాడిలో పెట్టడానికి మన దార్శనికుడు, విజనరీ లీడర్, మరి నిరంతర శ్రమ, అపార అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కృషి ఈనాడు ఈ విధంగా ఈ రాష్ట్రం ముందుకెళ్తుందంటే చాలా మంది మేధావులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు అధ్యక్ష. ఎన్నికల ముందు అన్నారు అధ్యక్ష చాలా మంది ఏ విధంగా ఈ రాష్ట్రం గాడిలో పడుతుందని. ఈ 20 నెలల కాలంలో ఈనాడు రాష్ట్ర ప్రజలు అందరూ సంతోషపడేలాగా ఈ పాలన నడుస్తూ ఉండడం చాలా అభినందనీయం అధ్యక్ష. మరి ఈ బడ్జెట్లో అంశాలు గమనిస్తే చాలా మరి స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. బాధ్యతాయుతమైన ఆర్థిక క్రమశిక్షణ అవని లేదా బడ్జెట్ లోడ్ తగ్గించే చర్యలు కూడా మరి ఈనాడు రెవెన్యూ లోడ్ తగ్గించడంపై దృష్టి కానీ, రుణాలు ఎక్కడైతే అప్పులు ఉన్నాయో వాటిని రీషెడ్యూల్ చేసుకుంటూ రుణాలపై వడ్డీ తగ్గించుకుంటూ అప్పుల భారం తగ్గిస్తూ రెవెన్యూ లోడ్ నియంత్రణ చేసే కృషి కానీ స్పష్టంగా కనపడుతుంది అధ్యక్ష. ఈనాడు మరి భవిష్యత్ తరాలపై భారం పడకుండా ప్రజలు ఏదైతే ముందు ప్రధానంగా కోరుకుంటారో మరి సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా భావిస్తూ సమ ప్రాధాన్యతోటి ఈనాడు యొక్క బడ్జెట్ను రూపొందించారు. వెనుకబడిన వర్గాలకి భారీ కేటాయింపులు 51,021 కోట్ల కేటాయింపులు సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తుంది అధ్యక్ష. విద్యాభివృద్ధి అంటే భవిష్యత్ తరాలకి నిర్మాణానికి ఉపయోగపడుతుంది అధ్యక్ష. అటువంటి విద్యారంగానికి కూడా 32,308 కోట్లు కేటాయించడం అంటే అది భవిష్యత్ తరాలపై మరి పెట్టుబడి పెట్టడమే. అదే గ్రామీణాభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, ఈ కేటాయింపులన్నీ కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలోపేతానికి, సంక్షేమానికి కూడా 91,527 కోట్లు కేటాయించడం జరిగింది. మరి గతంలో చాలా చెత్త పాలన చూసాం 14-19 కాలంలో. ఆనాడు అటువంటి పరిపాలన ఏ విధంగా చేయకూడదో ఈనాడు అది ఉదాహరణగా మిగిలిపోయింది అధ్యక్ష. అది చరిత్రలోనే 14-19 వైసీపీ ప్రభుత్వ పాలన రాష్ట్రాన్ని ఎంత దారుణంగా దెబ్బతీయొచ్చో అదొక నిదర్శనం అధ్యక్ష. అందుకే అప్పులు ఈనాడు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేసే పరిస్థితి కాకుండా మరి మూలధన వ్యయాన్ని పెంచుకుంటూ రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చే విధంగా కీలక రంగాలకు ఇచ్చిన కేటాయింపులు చాలా సంతోషం అధ్యక్ష. అదేవిధంగా మరి ఒక అమరావతి బంగారు బాతు లాంటి అమరావతిని సర్వనాశనం చేశారు అధ్యక్ష. 3 ముక్కలాట ఆడారు. ఈ బంగారు బాతు లాంటి యొక్క అమరావతిని తిరిగి మరి శరవేగంతో 20 నెలల కాలంలో గతంలో వచ్చి చూస్తే అదంతా ఒక జంగిల్లా తయారైంది అధ్యక్ష. ఈనాడు ఒక రూపురేఖలు వచ్చి మళ్ళీ అమరావతి పుంజుకుంటూ సిబిఎన్ గారి యొక్క బ్రాండ్ ఇమేజ్
ఈనాడు ఈ యొక్క రేపు యువతకి ఆశలు కలుగుతున్నాయి అధ్యక్ష. ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి, అమరావతి అభివృద్ధి చెందితే అనేక సంస్థలు ఈనాడు అమరావతికి వస్తూ ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా పోలవరం అధ్యక్ష, పోలవరం ప్రాజెక్టు మన రాష్ట్ర వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చే ప్రాజెక్ట్ అధ్యక్ష. అటువంటి ప్రాజెక్ట్ని కూడా రివర్స్ టెండరింగ్ పేరుతోటి మరి పడక వేసినట్లుగా పోలవరాన్ని 5 ఏళ్ల పాటు దాన్ని దెబ్బతీయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తయితే రేపొద్దున్న ఉభయ గోదావరి జిల్లాగా రాష్ట్రానికే కూడా మరి యొక్క సాగునీరు తాగునీరు ఎంతో దోహదపడుతుంది అధ్యక్ష. మరి ఈ పర్యాటక రంగ అభివృద్ధి ఏ వనరులు అయితే మనం ఉపయోగించుకోవాలో అవన్నీ కూడా దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతోంది. ఒక పక్క పెట్టుబడులు 14 లక్షల కోట్ల పెట్టుబడులు, గూగుల్ లాంటి సంస్థలు రేపు యువతకి ఉపాధి అవకాశాలు కలగడానికి దేశంలోకి వచ్చే ఎఫ్డిఐలోనే 25% ఎఫ్డిఐ మన రాష్ట్రానికి వస్తుందంటే అది మనకి గర్వకారణం అధ్యక్ష. అదేవిధంగా గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి అధ్యక్ష. మరి పర్యాటక రంగం కొంత బడ్జెట్లో కూడా కొంత పొందుపరిచారు, కానీ రాబోయే 1 ఇయర్ 15 మంత్స్ ఉంది అధ్యక్ష. దాని మీద కూడా ప్రభుత్వాన్ని మీ ద్వారా సూచిస్తూ ఉన్నాను. పుష్కరాలు కూడా ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుని దానికి తగిన నిధులు కేటాయించి మరి ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా దేశవ్యాప్తంగా జరిగే ఆ యొక్క కార్యక్రమానికి రూపంగా మనం ఇంకా ముందు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా వ్యవసాయం అనుబంధ రంగాలకి 53,752 కోట్లు ఇవ్వటం అనేది మరి గ్రామీణ వ్యవస్థకి మనం ఊతమిచ్చినట్టు అధ్యక్ష. మరి దేశంలోనే 10% వ్యవసాయ ఉత్పత్తుల్లో మన రాష్ట్రం ఉంది. దానిని ముందుకు తీసుకెళ్తేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. దానికి తగ్గట్టుగా చాలా ప్రణాళికలు తీసుకున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా మంచి బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్ పెట్టారు. డిమాండ్ ఆధారిత పంటలు కానీ, నీటి భద్రత కానీ ఇటువంటి ఎన్నో తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం అనేక రకాలుగా ధాన్యం సేకరణ విషయంలో కానీ, అన్నదాత సుఖీభావ కానీ, ప్రకృతి వ్యవసాయం కానీ, లేదా ఎరువులు పురుగు మందులు నియంత్రిస్తూ సేంద్రియులు ఇలాంటి ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తుంది అధ్యక్ష. దీంట్లో ఒక సూచన అధ్యక్ష, పంటల బీమా ఈనాడు రైతులకు అవగాహన లేదు అధ్యక్ష. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, వరదలు లేదా తుఫాన్లు వచ్చినప్పుడు దెబ్బతింటూ ఉన్నారు. దాని మీద పంటల నమోదు ఏ విధంగా చేస్తామో రైతుల చేత కూడా అలాగే పంటల బీమా కూడా ప్రభుత్వమే పూసుకుని అది ఏ రేషియోలో చేసినా కానీ బీమా తప్పనిసరిగా చేసే విధంగా రైతుల్ని ముందుకు తీసుకెళ్తే రేపు రైతులు నష్టపోకుండా మనం వారికి అండదండలుగా ఉన్నట్టు ఉంటుంది అధ్యక్ష. దాన్ని ఒక ప్రభుత్వం గమనించాలని కోరుతూ ఉన్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా మా ప్రాంతానికి వచ్చేసరికి గోదావరి డెల్టా అధ్యక్ష, ఉభయ గోదావరి జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకి ఆ డెల్టాను ఆధునీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దాని మీద కూడా ప్రత్యేకమైన గతంలో కూడా చెప్పడం జరిగినాయి. దాన్ని కూడా ఈ యొక్క బడ్జెట్లో మరి డెల్టాకు కూడా కొంత అవకాశం కల్పించి మరి గోదావరి డెల్టా ఆధునీకరణ కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని లొల్లలాకులని మా నియోజకవర్గంలో మరి శిథిలు అవుతా ఉన్నాయి. స్టేట్ హైవే అమలాపురం బొబ్బర్లంక రోడ్ ఆ లొల్లలాకుల మీదుగా వెళ్తూ ఉంది. అది కానీ కొలాప్స్ అయితే 2 లక్షల ఎకరాలకి సెంట్రల్ డెల్టాకి నీటి ఇబ్బందులు వస్తాయి. అదేవిధంగా బ్రిడ్జి నిర్మాణం కూడా లేకపోతే హైవే కూడా కనెక్టివిటీ దెబ్బతింటుంది. దాని మీద కూడా దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా హార్టికల్చర్ హబ్గా రాయలసీమ హార్టికల్చర్ హబ్ ద్వారా పెద్ద ఎత్తున చేయటం అనేక రాష్ట్ర ప్రయోజనాలకి ప్రపంచంలోనే ఒక మంచి హార్టికల్చర్ హబ్గా మనకు ప్రాంతం తయారవుతుంది అనేది నేను బడ్జెట్లో చూడటం జరిగింది అధ్యక్ష. తద్వారా నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు కూడా వ్యవసాయ పరంగా పూర్వం ఎంతో ఘనం, ఈనాడు మాత్రం శూన్యం అన్నట్టుగా అక్కడ రైతాంగ పరిస్థితి ఉంది అధ్యక్ష. ప్రత్యేకంగా హార్టికల్చర్ విషయంలో కూడా ఒక కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాను కూడా అందులో ఇన్క్లూడ్ చేసేలాగా ఏదో విధంగా అక్కడ కూడా కొన్ని రైతులను ఆదుకోవడానికి కార్యక్రమాలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి పారిశ్రామిక విషయంలో కూడా ఆల్రెడీ వైజాగ్ నుంచి విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రాలతో పాటు మా జిల్లాలన్నీ కలపడం జరిగింది. ఈ యొక్క పారిశ్రామిక అభివృద్ధి అనేది ఏదో 3 రీజన్ల కింద చేపడతా ఉన్నారు. చాలా ప్రణాళికగా చాలా ఐడియాలజీతో ఈనాడు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇవన్నీ 20 నెలల్లోనే ఇంత ప్రగతి సాధిస్తే రాబోయే కాలంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకెళ్తే చాలా మనం ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం, ఆదాయం సంపాదించుకోవడం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందడుగు వేస్తూ వెళ్తాం అనేది ఈ యొక్క ఇంత నిరంతర శ్రమ పడుతూ ఈ రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తున్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కొత్త కార్యక్రమాల మీద కూడా కొత్త ఇన్నోవేషన్స్, ఆవిష్కరణలు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష.
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొన్ని నిర్ణయాలు, ఏపీ వెల్త్ ఫండ్ అని, ఇలా క్వాంటమ్ కంపెనీ కూడా మాకు ఎవరికి తెలియదు అధ్యక్ష. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా కంప్యూటర్ పెట్టే వారు అక్కడ ఐటీ గురించి వస్తే ఈనాడు ఐటీ మొత్తం ప్రజల యొక్క జీవనాధారం అయింది అధ్యక్ష. అదేవిధంగా మరి అధునాతన ఆవిష్కరణలు ఎన్నో తీసుకొస్తూ ఉన్నారు, వాటిని కూడా అందుకుంటూ ముందుకు వెళ్ళాలని మరి అనేక ఈ యొక్క బడ్జెట్లో అన్ని రంగాలకి సమానమైన కేటాయింపులు చేస్తూ ముందుకు తీసుకెళ్లేందుకు హృదయపూర్వకంగా ఆర్థిక మంత్రి గారిని అభినందిస్తూ మరి ఈ యొక్క మా యొక్క మీ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ బడ్జెట్ సంక్షేమాన్ని కాపాడుతూ అభివృద్ధికి దారితీస్తూ సమతుల్యమైన భవిష్యత్ దృష్టితో ముందుకు నడుస్తున్నందుకు, ఆ రకంగా రూపొందించినందుకు హృదయపూర్వకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు